ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు సీఎంకు లేదని మండిపడ్డారు. రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో దోపిడీ చేస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని తేల్చెప్పారు. అభివృద్ధి అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన కమలం పార్టీ పోరాడుతుందని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. కిషన్ అన్న పుట్టుకతోనే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి, నైతిక విలువలకు, ఒక రాజకీయ నిబద్ధతకు, అవినీతి లేని అభివృద్ధికి, భారతదేశానికి అత్యధిక లక్షలాది కోట్ల ఆదాయం తీసుకొస్తున్న మంత్రి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ అనుకోండి, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అనుకోండి, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ అనుకోండి, ఎయిమ్స్ ల్యాండ్ బీబీనగర్ ఎయిమ్స్ ల్యాండ్ అనుకోండి, 2600 హైవేస్ అనుకోండి, 753 రైల్వే ప్రాజెక్టులు అనుకోండి. ఎట్లయితే ఇంతకుముందు కేసీఆర్ దోసుకున్నాడో కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పెట్టాలనుకుంటున్నాం. మా పేద ప్రజల ఇళ్లను కూల్చనివ్వం రేవంత్ రెడ్డి.